హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగులో. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ 2021 ఫేస్ లిఫ్ట్ మోడల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కొద్దిగా లేట్ అయింది, సారీ ఫర్ డిలే. నేను ఆల్రెడీ లక్ష్మీ మహావీర్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఇంగ్లీష్లో ఎప్పుడో రిలీజ్ అయింది, ఇది తెలుగులో రిలీజ్ చేయడానికి కొంచెం లేట్ అయింది, సారీ ఫ్రెండ్స్. సో ముందుగా ఎవరైతే విజిట్ చేశారో బైకర్స్ బాయ్స్ తెలుగుని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో కొత్త వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ముందుగా ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్రంట్లో ఏవైతే చేంజెస్ చేశారో ఆల్మోస్ట్ నేను 3 to 4 చేంజెస్ని మాత్రం రికగ్నైజ్ చేశాను. సో ఆ చేంజెస్ అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు కీస్ చూడొచ్చు దీని ఫ్రంట్లో. దీని కీస్ ఏదైతే మారలేదు, ఏదైతే ఓల్డర్ డిజైన్ ఉందో అదే దీంట్లో కూడా యూస్ చేశారు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మన ఫ్రంట్లో ఒక క్రోమ్ లైన్ ఫినిష్ అనేది ప్రొవైడబుల్ చేశారు. ఇది మనం ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు, మన ఓల్డర్ జనరేషన్ నుంచి ఇప్పటికీ చేంజ్ అయింది అన్నట్టుగా. ఇంకా ఫ్రంట్ హెడ్లైట్స్ విషయానికి వచ్చినట్టయితే ప్రొజెక్టెడ్ సెటప్, డిఆర్ఎల్స్ మరియు ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడీస్ ప్రొవైడ్ చేశాడు. మనకి ట్యూనింగ్ కూడా ఫ్రంట్లో ప్రొవైడబుల్గా ఉంది. ఈ రెడ్ కలర్ ట్రీట్మెంట్ అనేది నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. అండ్ ఈ కలర్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది, స్విఫ్ట్కి చాలా సూట్ అయింది ఈ కలర్. సో ఓవరాల్ ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే మనకి ఫేస్ లిఫ్ట్ అనేది ఏమైతే చేంజెస్ చేయలేడు, పెద్దగా ఓన్లీ ఒక క్రోమ్ లైన్ ఫినిషింగ్ మాత్రమే ప్రొవైడబుల్ చేశాడు. ఇంకా ఇంజన్ విషయం మాట్లాడుకున్నట్టయితే సేమ్ ఇంజన్ డిస్ప్లేస్మెంట్ 1197 cc ఇంజన్ ప్రొవైడ్ చేశాడు మార్క్స్. అండ్ దీని పవర్ వచ్చేసి 88.5 bhp పవర్ అట్ 6000 rpm ఉంది ఫ్రెండ్స్. అలాగే టార్క్ వచ్చేసి 130 Nm ఆఫ్ టార్క్ వచ్చేసి 4400 rpm. 4 cylinder 4 valves పై సిలిండర్, ఆటోమేటిక్ గేర్ బాక్స్లో ఉంది, మాన్యువల్ కూడా అవైలబుల్ ఉంది, 5 speed గేర్ బాక్స్. ఇంకా దీని వీల్స్ విషయం మాట్లాడుకున్నట్టయితే మనకి ఇది ఫ్రెండ్స్, ఇంకా దీని వీల్స్ విషయం మాట్లాడుకున్నట్లయితే దీని వీల్స్ వచ్చేసి 185, 65, 15 inches టైర్స్ ప్రొవైడబుల్ చేశాడు. ఆ 15 inches టైర్స్ అనేది ఈ స్మాల్ సైజ్ కాంపాక్ట్ వెహికల్కి ఈజీగా సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా ట్యూబ్లెస్ టైర్స్ ప్రొవైడబుల్ చేశాడు, రేడియల్ టైర్స్ కూడా. అలా వీల్స్ మాత్రం డిజైన్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇంకా మనకి రూఫ్ వచ్చేసి బ్లాక్ ఫినిష్లో ప్రొవైడబుల్ చేశాడు. బ్లాక్ అండ్ రెడ్ ట్రీట్మెంట్, డ్యూయల్ కలర్ ట్రీట్మెంట్స్లో ఉంది ఈ వెహికల్ మనకి. ఓవరాల్ ఈ సైడ్ ఫినిష్ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి ఇది. ఇంకా దీని డైమెన్షన్స్ విషయం చూసుకుంటే మనకి ఇది లెంత్ వచ్చేసి 3845 లెంత్, వెడ్త్ వచ్చేసి 1735, హైట్ వచ్చేసి 1530. బూట్ స్పేస్ విషయం వచ్చినట్టయితే 268 liters బూట్ స్పేస్ ఉంది ఈ వెహికల్లో. వీల్ బేస్ విషయం చూసుకున్నట్టయితే 2450 వీల్ బేస్. ఇందులో మనకి క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడబుల్ చేయలేడు ఫ్రెండ్స్. బాడీ కలర్ ఏదైతే ఉందో కార్కి అదే మనకి హ్యాండిల్స్ కూడా ప్రొవైడబుల్గా ఉంది. అండ్ మనకి ఇంకా ఇక్కడ చూసినట్టయితే రేర్ డోర్ హ్యాండిల్ వచ్చేసి మనకి ఓల్డర్ డిజైన్ చేశాడు, ఏమాత్రం మార్పులు చేయలేడు డిజైన్స్లో మాత్రం. ఇంకా దీని రేర్ విషయం చూసుకున్నట్టయితే ఎల్ఈడి స్టైల్ లైట్స్ ప్రొవైడబుల్ ఉంది, రేర్ వ్యూ కెమెరా ఉంది, సుజుకి బ్యాచింగ్ చూడొచ్చు మనము. అండ్ ఇంకా దీని బూట్ స్పేస్ విషయం మాట్లాడుకున్నట్టయితే 268 liters బూట్ స్పేస్. ఇంకా ఇక్కడ చూడొచ్చు మనకి టెయిల్ లైట్స్ ఎలోజిన్స్ ప్రొవైడ్ చేశాడు. అండ్ ఎల్ఈడి స్టైల్ మనకి రివర్స్ పార్కింగ్ మరియు ఇండికేటర్స్ ఎలోజిన్స్ ప్రొవైడబుల్ చేశాడు. పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి, మనకి రేర్ వ్యూ కెమెరా ఉంది, అలాగే మనకి రేర్ వైపర్ కూడా ఉంది. సో నంబర్ ప్లేట్ పొజిషన్ చూడొచ్చు ఫ్రెండ్స్, ఎక్కడైతే ఉందో మనకి దాని పైనే మనకి కెమెరా పొజిషన్ అనేది సెటప్ అనేది ప్రొవైడబుల్ ఉంది. ఇంకా మనకి ఇది నార్మల్ యాంటీనా ప్రొవైడ్ చేశాడు, ఎలాంటి షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఇవ్వలేదు ఇంత ప్రైస్ బడ్జెట్లో. అండ్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది బూట్ వచ్చేసి ఇది టోటల్ మనకి 268 liters ఆఫ్ బూట్ స్పేస్. ఈజీగా మనకి 2 big size సూట్ కేసెస్ అనేది ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఈ బూట్లో మనకి. అండ్ కప్ హోల్డర్స్ ప్రొవైడబుల్ చేసాడు. ఫ్రంట్లో మనకి పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి, రేర్లో 60/40 స్ప్లిటెడ్ సీట్స్తో, కీలెస్ ఎంట్రీ ఉంది. అలాగే ఇంకా చూసుకుంటే హ్యాండ్స్ ఫ్రీ టెయిల్ గేట్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు స్పేర్ వీల్ వచ్చేసి మనకి అలా వీల్ ప్రొవైడబుల్ చేయలేడు, ఓన్లీ మనకి నార్మల్ స్పేర్ వీల్ ప్రొవైడ్ చేశాడు. సేమ్ 15 inches వీల్స్ ప్రొవైడ్ ఉంది. అలా వీల్ మనకి 60/40 స్ప్లిటెడ్ సీట్స్ ఉంది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా. అండ్ నీట్ ఫినిషింగ్ ప్రొవైడబుల్ చేశాడు. మన బూట్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది స్విఫ్ట్ డిజైర్ కంటే నాకు స్విఫ్ట్ అనేది కొంచెం ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఈ వెహికల్లో. అండ్ క్లోజ్ చేసినట్టయితే మనకి సాబు షోరూమ్ వాళ్ళు ప్రొవైడబుల్ చేశారు ఈ వెహికల్ మనకి. సో విజిట్ చేయండి, సాబు మనకి బేగంపేట్ బ్రాంచ్. అండ్ అలాగే ఫ్రెండ్స్, మనకి ఇది వచ్చి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 37 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. సో విండోస్ అయితే లార్జ్ ఇనఫ్, డిజైన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సైడ్ నుంచి లుక్స్ అయితే చాలా బాగున్నాయి. స్విఫ్ట్ ఎప్పటి నుంచో రన్నింగ్ సక్సెస్ఫుల్ వెహికల్, బెస్ట్ రీసేల్ వాల్యూ కూడా ఉంది. మనకి రేడ్ డోర్ హ్యాండిల్ వచ్చేసి ఇలా పైన ప్రొవైడబుల్ చేశాడు. ఇంతకుముందు మనకి ఇది షెవర్లెట్లో ఒక వెహికల్కి వస్తుంది ఇలా ఈ డిజైన్. మనకి సింగిల్ వాటర్ బాటిల్ హోల్డర్స్ ఉంది. అండ్ మనకి మ్యాగ్జిన్ హోల్డర్స్ లేదు, హోల్డర్స్ మాత్రం క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడబుల్ చేశాడు రేర్లో. ఈ టోటల్ లుక్ వచ్చేసి మనకి రేర్ లుక్ వచ్చి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. బ్లాక్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేశాడు, బ్లాక్ అండ్ గ్రే ఫినిష్ సీట్ కవర్స్ ఉన్నాయి. అండ్ కుషన్ కూడా చాలా బాగుంది. మనకి 2 adjustable హెడ్ రెస్ట్ ప్రొవైడబుల్గా ఉంది. సీట్ బెల్ట్స్ కూడా ప్రొవైడబుల్, 3 సీట్ బెల్ట్స్ ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్స్లో ఎలాంటి తగ్గలేదు వెహికల్ అనేది.
అండ్ ఓవరాల్ లోపల కూర్చుంటే నెక్స్ట్ మనము అండర్ థై సపోర్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్లీ ఇక్కడ చూసిన అండర్ థై సపోర్ట్ డీసెంట్గా ఉంది. స్కూప్ డోర్ సీట్స్ మనకి నీ రూమ్ కూడా చాలా బాగుంది. హెడ్ రూమ్ వచ్చేసి టాల్ దెన్ 6 feet వల్ల కూడా చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ హోల్డర్స్ ప్రొవైడ్ చేశాడు సైడ్స్కి. అండ్ ఓవరాల్ డిజైన్ అయితే ఇంటీరియర్ లుక్ చాలా బాగుంది, కాకపోతే కొంచెం డార్కీ ఫీలింగ్గా ఉంది. మనకి డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటి అంటే మనకి సెంటర్ ఆమ్రెస్ట్ ప్రొవైడ్ చేయలేడు విత్ ట్విన్ కప్ హోల్డర్స్. అదొకటి డిసప్పాయింటింగ్ థింగే ఈ ప్రైస్ సెగ్మెంట్లో. అండ్ మనకి ఓవరాల్ కంఫర్ట్ లెవెల్స్లో చాలా బాగుంది. షార్ట్ జర్నీస్కి ఫ్యామిలీస్కి ఈజీగా బాగుంటుంది ఈ వెహికల్. అండ్ ఓవరాల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మనకి రేర్ ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడబుల్ చేయలేడు ఈ జనరేషన్లో. మనకి స్విఫ్ట్ డిజైర్లో మాత్రమే వస్తుంది రేర్ ఏసీ వెంట్స్. అండ్ ట్రాన్స్మిటర్ అయితే కొంచెం బయటికి వచ్చింది. అండ్ సింగిల్ కప్ హోల్డర్ ఉంది రేర్ వాళ్ళకి. అండ్ ఓవరాల్ డాష్బోర్డ్ డిజైన్ లుక్స్ మాత్రం బ్యాక్ నుంచి ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ ఫ్రంట్కి వెళ్ళి ఎలా ఉందో దీని లుక్స్ అండ్ డిజైన్ ఎలా ఉంటుందో, దీని ఫీచర్స్ ఏంటో ఫ్రంట్ నుంచి చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఎయిర్ బ్యాగ్స్ 12 ఎయిర్ బ్యాగ్స్తో ఉంది ఈ వెహికల్ మనకి. సో స్మూత్ టచ్ డోర్స్ ఉన్నాయి ఇందులో మనకి. అండ్ ఫ్రంట్ డోర్ వచ్చేసి కీలెస్ ఎంట్రీతో ఉంది ఈ డోర్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనకి ఫ్రంట్ డోర్ వచ్చేసి ఇక్కడ క్రోమ్ ఫినిష్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి, అందుకే పవర్ విండో బటన్స్ చూడొచ్చు. సింగిల్ ఒక డ్రైవర్ పొజిషన్ మాత్రమే ఆటోమేటిక్ ఉంది ఆటో. అండ్ 1 లీటర్ వాటర్ బాటిల్ హోల్డర్, మ్యాగ్జిన్ హోల్డర్స్ కూడా డోర్స్లో ప్రొవైడబుల్గా ఉంది. సైడ్ వ్యూ మిర్రర్ అడ్జస్టబుల్ బటన్స్ కూడా మనకి డోర్ హ్యాండిల్స్లో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అండ్ స్పీకర్స్ కూడా నార్మల్ మార్చి స్పీకర్స్ ప్రొవైడబుల్ చేశారు విత్ 2 ట్విటర్స్ ఫ్రంట్లో వస్తాయి. అండ్ ఓవరాల్ ఇది చూసినట్టయితే లుక్ వచ్చేసి మనకి ఫ్రంట్లో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈజీగా మనకి లోపల ఎంట్రీ కానీ ఈజీగా ఉంటుంది. ఇందులో మనకి ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్స్ ప్రొవైడబుల్ చేయలేడు, ఎందుకంటే అబోవ్ 11 lakhs వెహికల్ కాబట్టి ఇందులో మనకి సీట్స్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్స్ ప్రొవైడబుల్ చేస్తే బాగుంటుంది ఈ జనరేషన్లో చేంజెస్లో. అండ్ ఓవరాల్ స్టీరింగ్ అనేది చాలా స్పోర్టీ ఫీలింగ్గా ఉంది. డాష్బోర్డ్ డిజైన్ అనేది చాలా ఫ్రెష్ లుక్గా ఉంది. ఏదైతే మనకి లాస్ట్ జనరేషన్లో ఉందో కంటిన్యూ అదే మనకి ఇందులో కూడా ప్రొవైడబుల్గా ఉంది. మనకి లాస్ట్ జనరేషన్ వీడియో కావాలి అనుకుంటే డెఫినెట్గా మీరు లక్ష్మీ మహావీర్ యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి చూడొచ్చు. లాస్ట్ జనరేషన్ వీడియో ఉంది. ఇది 2021 BS6 వెహికల్. సో ఇక్కడ చూడొచ్చు గేర్ లివర్ చూడొచ్చు మనకి న్యూ డిజైన్ ఆటోమేటిక్ గేర్ లివర్. ఇది ట్విన్ కప్ హోల్డర్స్ ఉంది మనకి ఫ్రంట్లో. అలాగే మనకి 12 volts ఛార్జింగ్ సాకెట్, USB పోర్ట్స్ కూడా ప్రొవైడబుల్ చేశాడు ఇక్కడ ఫ్రంట్లో. మనకి ప్లేస్మెంట్ కూడా ఉంది 12 volts ఛార్జింగ్ సాకెట్. అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్. ఈ డిజైన్ మాత్రం చాలా స్పోర్టీగా ఉంది. ఎయిర్ వెంట్స్ది రౌండ్ స్పోర్టీ ఫీలింగ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి డిస్ప్లే వచ్చేసి మనకి టచ్ స్క్రీన్ ప్రొవైడబుల్గా ఉంది. సో ఈ 7-inch టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేశాడు ఫ్రెండ్స్. ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే 7-inch డిస్ప్లే ఉంది. ఇందులో మనకి ఆడియో సిస్టమ్, స్పీకర్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ అనేది చాలా బాగుంది. కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఉంది వెహికల్ది, నావిగేషన్ సిస్టమ్, ట్రాఫిక్ అప్డేట్స్, స్మార్ట్ ఫోన్ డిస్ప్లే ఉంది. అలాగే AH ప్లాట్ఫామ్ టెక్నాలజీ అనేది యూజ్ చేశాడు. స్టూడియో యాప్, అలాగే 2 ట్విటర్స్తో ఇది ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అనేది ఉంటుంది మనకి. యాజలెట్ స్విచ్ బటన్ కూడా మనకి డాష్బోర్డ్ ఫ్రంట్లో ఈజీగా కన్వర్టబుల్గా ఉంది. కొంచెం మనకు ఆటో డిమింగ్ ప్రొవైడ్ చేయలేడు ఇంత ప్రైస్ సెగ్మెంట్స్లో. ఒక లైట్ ప్రొవైడ్ చేశాడు. అండ్ లెఫ్ట్ సైడ్లో మిర్రర్ ఉంది మనకి. డ్రైవర్ సైడ్ టూల్ రిసిప్ట్స్ హోల్డర్ ప్రొవైడబుల్గా ఉంది సన్ హోల్డర్స్కి. అండ్ ఇక్కడ చూడొచ్చు మన స్టీరింగ్ అనేది చాలా స్పోర్టీగా ఉంది. క్యాచ్ చేయడం కూడా ఈజీగా ఉంది. బాటమ్ అయితే ఫ్లాట్ ప్రొవైడబుల్గా ఉంది, చాలా స్పోర్టీగా ఉంది. సిల్వర్ ట్రీట్మెంట్ లైన్ అనేది ప్రొవైడబుల్గా ఉంది స్టీరింగ్ పైన. సుజుకి బ్యాచింగ్ చూడొచ్చు. అండ్ మనకి హోల్డ్ చేయడానికి, డ్రైవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ కంట్రోల్స్ వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ ఒక చిన్న స్మాల్ బటన్ ఉంది. రైట్ సైడ్ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రొవైడబుల్గా ఉంది చేంజెస్ చేసుకోవడానికి. మనకి ఇంకోటి అడిషనల్ ఫీచర్ ఏం యాడ్ అయిందంటే ఓల్డ్ జనరేషన్ నుంచి ఈ ఫ్రంట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకి ఒక చిన్న డిస్ప్లే అనేది ప్రొవైడబుల్ చేశాడు ఈ జనరేషన్లో. సో ఈ డిస్ప్లే ప్రొవైడబుల్ చేయడం వల్ల లాస్ట్ జనరేషన్కి ఈ జనరేషన్కి కొంచెం అడ్వాన్స్ అనేది చేశాడు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చాలా స్పోర్టీగా ఉంది ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి RPM మీటర్, రైట్ సైడ్ స్పీడోమీటర్ ఉంది, ఫ్యూయల్ గేజ్ ఉంది. మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఈ డిజిటల్ మీటర్ సెంటర్లో ఉంది. గేర్ ఇండికేషన్ మరియు అలాగే మనకి మీడియం మనకి టార్క్ చూడొచ్చు, పవర్ చూడొచ్చు, ఎంత సప్లై అవుతుంది, ఎంత స్పీడ్, యాక్సలరేషన్. అండ్ అలాగే మనకి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, అలాగే మనకి స్పీడ్, మైలేజ్, యావరేజ్, డ్రైవ్ టైం ల్యాప్స్ ఇవన్నీ కూడా ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో. సో ఇక్కడ చూడొచ్చు నావిగేషన్ కూడా. అండ్ ఓవరాల్ ఇక్కడ రైట్ సైడ్ బటన్లో మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్, స్టార్ట్ స్టాప్ ఉంది. అలాగే ట్రాక్షన్ కంట్రోల్ బటన్ కూడా మనకి రైట్ సైడ్లో ప్రొవైడబుల్ చేశాడు. 2 పెడల్స్ ఉన్నాయి మనకి ఫ్రంట్లో కింద, ఎందుకంటే ఇది ఆటోమేటిక్ వెహికల్ టాప్ అండ్ వేరియంట్ ఫ్రెండ్స్.
అండ్ ఓవరాల్ దీని ఇంటీరియర్ అయితే చాలా బాగుంది అండ్ నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఇంకా దీని ప్రైస్ విషయం మాట్లాడుకున్నట్టయితే ఓవరాల్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 11 lakhs చేంజ్ పడుతుంది ఫ్రెండ్స్. ఆన్ రోడ్ హైదరాబాద్ వచ్చేసి టాప్ ఎండ్ ఆటోమేటిక్ వెహికల్. అండ్ ఓవరాల్ దీని కంపారిజన్ చూసుకున్నట్టయితే మనకి బెలినో తోడు ఉంటుంది కంపారిజన్, టాటా ఆల్ట్రోస్ వస్తుంది అండ్ టాటా టియాగో తోడు ఉంది, రెనాల్డ్ కైగర్ ఉంది, మనకి మారుతి ఇగ్నిస్ ఉంది. సో ఓవరాల్ మారుతి 2 to 3 వెహికల్స్ మన కాంపిటీషన్ ఉంది వెహికల్. సో నాకు గేస్ ప్రకారం స్విఫ్ట్ ఆబ్వియస్లీ రీసేల్ వాల్యూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పటికీ కూడాను. ఫ్రెండ్స్ ఇది 20 మైలేజ్ విషయం చూసుకున్నట్లయితే 23.76 లీటర్స్ మనకి సిటీ రైడ్స్లో ఉంది. అండ్ ఫ్యూయల్ వచ్చేసి ఇది పెట్రోల్ మాత్రమే ఉంది, డీజిల్ తీసేశాడు, ఇంతకుముందు ఉండేది డీజిల్లో. అండ్ ఇంకా ఫ్రెండ్స్ సస్పెన్షన్ వచ్చేసి మనకి మ్యాక్ పర్సన్ స్టంట్ అనే సస్పెన్షన్ ఉంది, మనకి రేర్ సస్పెన్షన్ వచ్చేసి టార్క్ బ్రిమ్ అనే సస్పెన్షన్ ఉంది. స్టీరింగ్ వచ్చి ఎలక్ట్రిక్ స్టీరింగ్ ఉంది, మనకి 4.8 టర్నింగ్ రేడియస్ మీటర్స్ ఉంది. రెండు ఫ్రంట్ వచ్చి డిస్క్, రేర్ వచ్చి డ్రమ్ బ్రేక్ ఉంది ఈ 2021లో కూడా. అండ్ ఓవరాల్ 5 doors గ్రాస్ వెయిట్ వచ్చేసి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ 900 kgs వరకు ఉంది, లైట్ వెయిట్ వెహికల్ ఇది. సో ఫ్రెండ్స్ ఓవరాల్ వాక్ అరౌండ్ వీడియో అండి ఇది సుజుకి షిఫ్ట్. సో ఫ్రెండ్స్ ఏమన్నా మీకు అప్డేట్స్ కావాలనుకుంటే కామెంట్స్ చేయండి, నేను అప్డేట్స్ చేస్తాను వెహికల్ గురించి, ఇంకా ఎగ్జాక్ట్ ప్రైస్ గురించి కానీ నేను కామెంట్స్లో పిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇదండి బైకర్స్ బాయ్స్ తెలుగులో మారుతి సుజుకి షిఫ్ట్ 2021 BS6 వెహికల్ ఫేస్ లిఫ్ట్. సో మీకు నచ్చినట్టయితే వీడియో తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు బైకర్స్ బాయ్స్ తెలుగులో వస్తూ ఉంటాయి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.